యతో ధర్మస్తతో జయ. ఇది హిందూ ఇతిహాస మహాభారతంలో 13 సార్లు వచ్చినటువంటి సంస్కృత శ్లోకం. దీని అర్థం ఏంటంటే ధర్మము ఉన్న చోట విజయం ఉంటుంది. ఈ విషయమే భారత సుప్రీంకోర్టు యొక్క అధికారిక నినాదం కూడా. ఈ పదబంధం హిందూ ఆలోచనలో ఒక ప్రాథమిక సూత్రాన్ని నొక్కి చెప్తోంది. నీతి అనేది నిజమైన విజయానికి దారి తీస్తుంది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా నైతిక ప్రవర్తన అనేది చివరికి విజయాన్ని నిర్ధారిస్తుంది అనేటువంటి నమ్మకాన్ని ఇది తెలియజేస్తుంది. ధర్మము ఎక్కడ ఉంటే అక్కడే విజయం. గాంధారికి దీనికి ఉదాహరణగా, గాంధారికి బహుసంతానవతి అని వరం ఉంది. ఆమెకి సంతానాపేక్ష ఎక్కువే. అయినా భర్త, సంతానం అందరూ కూడా ధర్మాన్ని తప్పి ప్రవర్తించినప్పటికీ తాను మాత్రం ధర్మపక్షపాతి అయి ధర్మ విషయంలో ఎక్కడా కూడా ఆమె వెనుకంజ వేయకుండా మాట్లాడగలిగేటువంటి స్థితిని పొందింది గాంధారీదేవి. ఒకసారి దుర్యోధనుడు వచ్చాడు. తల్లి కాళ్ళకు నమస్కరించి, అమ్మా, నాకు విజయం కలగాలి, ఆశీర్వదించు అన్నాడు. ఆమె మాత్రం నిర్మోహమాటంగా ధర్మము ఎక్కడ ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. నీకు విజయం కావాలి అనుకున్నట్లయితే ధర్మాన్ని నిరంతరం పట్టుకునేటువంటి ధర్మరాజు పాదాలను ఆశ్రయించు, ఆయనకి వశవర్తి ప్రవర్తించు. అప్పుడు మాత్రమే నీవు ధర్మాన్ని పొందుతావు. దాని కారణంగా విజయాన్ని కూడా పొందుతావు. అంతే తప్ప నీవు అధర్మాన్ని పట్టుకొని గెలవలేవు సుయోధన అని అన్నది. కానీ యుద్ధభూమిలోకి వెళ్ళి ఆమె చూసినప్పుడు ఆమె కొడుకులందరూ కూడా మరణించి ఉన్నారు. అందులో దుశ్శాసనుడు భయంకరంగా వక్షస్థలం బద్దలై పడిపోతే ఆమె కోపం అటు తిరిగి ఇటు తిరిగి ఎవరి మీద నిలబడాలో తెలియక అంతటి గాంధారి కూడా పుత్ర వ్యామోహాన్ని పొంది కృష్ణుని వంక చూసింది. అన్నీ నీకు తెలుసు కృష్ణ, వీళ్ళందరూ మరణిస్తారని నీకు తెలుసు. నువ్వే గనక పూనుకుని ఉన్నట్లయితే నా కొడుకులు ఈ విధంగా చనిపోయేవాళ్ళు కాదు కదా. దీనికంతటికీ కారణం నువ్వే కృష్ణ, నువ్వే. నీ యదువంశంలో కూడా ఇలా ఒకళ్ళతో ఒకడు కొట్టుకొని నశించిపోదురుగాక. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత నీవు కూడా దిక్కులేని మరణాన్ని పొందుదుగాక అని చెప్పి శపించింది గాంధారి. దానికి కృష్ణుడు నవ్వాడు. అమ్మా, ధర్మానికి వంత పాడినందుక నాకు నువ్విచ్చే కానుక ఇది అన్నాడు. ఆ మాటతోటి అంతటి మహోన్నతమైన గాంధారి కూడా కుంచుకుపోయింది. ఇక ఎంత చెప్పినా కూడా వినకుండా అగ్నిహోత్రాన్ని కౌగిలించుకొని మడిసిపోయినటువంటి 9 కొడుకులను చూసుకుని ఆఖరున వృద్ధాప్యంలో తల్లిదండ్రులను చూసుకోవడానికి ఒక్కడు కూడా మిగల్లేదు కదా. ధర్మాన్ని వదిలిపెట్టి ఇంతమంది పడిపోయినారా అని వ్యాకులత చెందింది. ఆ తర్వాత కుంతీదేవి బిడ్డల పంచన చేరి జీవితాన్ని గడుపుతూ భీముడనేటువంటి మాటలని వినలేక ధృతరాష్ట్ర మహారాజుతో కలిసి వానప్రస్థానికి వెళ్ళిపోయి అక్కడ దావాగ్నిలో శరీరాన్ని వదిలిపెట్టింది. అలాగే ఇంకొక ఉదాహరణగా కుంతీదేవి. ఆమె కుంతీభోజుని కుమార్తె కాదు, సూరసేనుని కుమార్తె. కాబట్టే శ్రీకృష్ణునికి మేనత్త అయింది, వసుదేవునికి చెల్లెలు. కుంతిభోజుడు పెంచుకున్నాడు కాబట్టి కుంతీదేవి అయింది. భారతం చదివితే
ఆమెలో ఎన్ని ఉత్థాన పతనాలు, ఎంత సహనం, ఎన్ని గొప్ప లక్షణాలు! ఆశ్చర్యమిస్తుంది. అంపశయ్య మీద ఉన్నటువంటి భీష్మాచార్యులు ఎవరి క్షేమ సమాచారాన్ని గురించి తెలుసుకోవాలనుకున్నారో ఆ సమయంలో తెలుసా? కుంతీదేవిని గురించి. అంతటి భీష్ముడే ఒక మాట అన్నాడు. అసలు ఆ కుంతీదేవి లాంటి స్త్రీలు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా? ఎన్ని కష్టాలు పడి పిల్లల్ని పెంచిందో మహా ఔన్నత్యం కల ఆ తల్లి అని భీష్మాచార్యులు వారు అన్నారు. దీన్ని బట్టి ధర్మం ఉన్న చోటే విజయం ఉంటుంది అని తెలుసుకోవచ్చు.